ఫిష్ కర్రీ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అబ్బా, అంత బాగుంటది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అదనమాట టేస్ట్ సంగతి. మరి నేనైతే కేజీ చేపలకు 30 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నా. ఇంకా చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుంటున్నా. చూపుడు వేల్లో సగం దాల్చిన చెక్క తీసుకుని 5 లవంగాలు తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకున్నా. గసగసాలు త్వరగా మెదగాలంటే కొంచెం వాటర్ లో నానబెట్టుకోవాలి కాసేపు. కేజీ చేపలకి 2 చిన్నులపాయలు, 10 గ్రాముల అల్లం, 5 గ్రాముల కొబ్బరి తీసుకుని ఇంకా చూపించిన వాటి అన్నింటినీ బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. కేజీ చేపలకి మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు సరిపోతుంది. ఇంకా పాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఫస్ట్లో నానబెట్టుకున్న మసాలా దినుసులు, అల్లం, కొబ్బరి, వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో వదిలేయాలి. మూత తీసి చూస్తే అలా నూనె పైకి తేలుతుంది. ఈ టైంలో మనం 30 గ్రాములు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దాంట్లో పోయాలి. పోసి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు గంట వదిలేసేయాలి. పావు గంట తర్వాత మూత తీస్తే పులుసు చక్కగా మరుగుతూ ఉంటది. ఈ టైంలో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత లేత కరివేపాకు, ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు ఒక గుప్పెడు తీసుకుని దాంట్లో వేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఆ పులుసులో సర్దేసేయాలి. అలా మొత్తం ఫిష్ ముక్కలు ఆ పులుసులో సర్దేశాక, ఫిష్ ముక్కలు పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒకసారి గంటతో కలపాలి. తర్వాత నుంచి మనం గంటతో కలపకూడదు, ఓన్లీ కళాయి మాత్రమే తిప్పుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అలా బాగా తిప్పుకుని చక్కగా ముక్కలన్నీ కలిసేలాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి అలా ఒక 10 నిమిషాలు వదిలేసి దాని తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బిగినర్స్ ఫ్రెండ్లీ చేపల పులుసు రెడీ అయిపోయింది. అంతే. టేస్ట్ విషయానికి వస్తే అదిరిపాటు. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.